యూట్యూబ్ ఛానల్. సో నిన్న డెకరేషన్ తర్వాత ఐ మీన్ లైక్ నిన్న వరలక్ష్మి తర్వాత ఏంటి శ్రీమంతం అన్నారు కదా. అమ్మ కాదండి అమ్మ ఛాన్స్ కూడా లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ రాఖీ సెలబ్రేషన్స్ అట్ అవర్ హోమ్. నిన్న అంతా వరలక్ష్మి వ్రతం జరిగి ఆ సెటప్ అంతా మార్నింగ్ మళ్ళీ నిన్న మాకు ఆల్రెడీ 12 దాటింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి ఇదంతా సెటప్ క్లీన్ చేసేసి ఆ ఫ్లవర్స్ అన్నీ ఉంచేసుకున్నాను. బికాజ్ నెక్స్ట్ డేనే రాఖీ కాబట్టి ఇలా సింపుల్గా ఇప్పుడు మేమే చేసేసుకున్నాం అనమాట. సో ఇవాళ మేధాంశ్ హరిణికి సెకండ్ రాఖీ కాబట్టి మేధాంశ్ హరిణి కోసం ఏం గిఫ్ట్ కొన్నారు? 9th సెకండ్ కాదా? ఉన్నారు, వస్తారు మీ సిస్టర్స్, అన్నీ రెడీ చేసుకో, మొత్తం పర్స్ అంతా ఖాళీ. నేనైతే వాళ్ళకి నీ కార్డ్ నెంబర్స్ అన్నీ కూడా చెప్పేస్తాను, నీ ఇష్టం. సో ఇవాళ నా తమ్ముళ్ళు వస్తారు రాఖీ కట్టించుకోవడానికి, అత్తయ్య వాళ్ళ తమ్ముళ్ళు వస్తారు, శివ వాళ్ళ సిస్టర్స్ వస్తారు, మేధాంష్కి ఎవరు వస్తారో నాకు తెలియదు, మరి ఇంకా చాలా సిస్టర్స్ ఉన్నారు. గిఫ్ట్ అంట నాకు తెలియదండి. హరిణి ఇంకా శివ ఇంకా హరిణి ఏమో మాట్లాడుకుంటే నాకు అస్సలు సంబంధం లేదు. సో ఇప్పుడు మేధాంష్ని నేను రెడీ చేయాలి. చాలా మంచిగా రెడీ అవుదామని మొత్తం అవుట్ఫిట్స్ అన్నీ కూడా చేయించాను ఫ్యామిలీ కాంబో. కానీ అసలు నిన్న అయిన టైర్డ్కి అసలు కుదరలేదు. చూడండి మెహందీ కూడా అలాగే ఉంది. నిన్న పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఇప్పటికే మీరు పూజ వీడియో చూసేసి ఉంటారు. సో రాఖీ వీడియో కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసేసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెలబ్రేషన్స్. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వస్తాడు ఎక్కడున్నా పాపం. అదేనా 20 సంవత్సరాలు ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండాలి నేను ఎక్కడున్నా. మేధాంష్కి మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ కట్టిన గోల్డ్ రాఖీ మళ్ళీ మొత్తం వాడికి ఎన్ని ఇయర్స్ వాడి కట్టినా ఇదే. దాంతోపాటు ఏమన్నా యాడ్ ఆన్స్ చేస్తే మా హరిణి చేయాలి. జాబ్ చేసి హరిణి ఏం నవ్వుతున్నావేంటి? హరిణి గిఫ్ట్ అత్తయ్య ఏం లేదు ఈ ఇయర్కి. ఏ టైంకి జరగాల్సిన మైల్ స్టోన్స్ ఆ టైంకి జరుగుతాయి. ఓకే కానీ
ఇచ్చామంటే ఇదే నీ గిఫ్ట్. మళ్ళీ బొమ్మలు గిమ్మలు ఏం లేవు. ఓపెన్ చేయి. దాని ఎక్స్ప్రెషన్ చూడండి. పర్లేదు, బాగుందా? చాలా బాగుంది కదా. హరిని గిఫ్ట్ ఇది మేధాంశ్ ఇచ్చారు. ఇక మోతీచూర్ లడ్డు నీ ఫేవరెట్ కదా మోతీచూర్ లడ్డు. అందుకే ఇగో ఆరెంజ్ కలర్ డ్రెస్ కూడా అందుకే వేసుకున్నా, మోతీచూర్ లడ్డు అని. తీసుకో. ఏంటి ఈయన అబ్బాయి ఎవర్రా మీరంతా? ఏంటి ఏమైనా వేసుకోండి మీది. ఇది దిస్ ఇస్ యువర్ గిఫ్ట్. ఇంకొకటి కూడా తెచ్చా. ఏది ఇంకో రాఖీ ఏదే. ఇప్పుడు చూడండి విజయ్. సో హరినికి ఆ గిఫ్ట్ కాకుండా ఓపెన్ చేసుకో. ఇంకా దానికి అదే దానికి ఇంకా దాని వాల్యూ తెలియట్లేదు. కానీ ఇవి ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పటికీ కొనలేవని అట్లా డబ్బులని పోగేసి ఇలా ఇవన్నీ హరినికి చాలా డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు ఎవరి వాళ్ళు ఇప్పుడు వచ్చినాయి అన్ని తీసి ఇలా కొనిపించేసా. పిక్నిక్ కిచెన్ సెట్ అంటే ఇంక ఎక్కడికి వెళ్ళినా కిచెన్ సెట్. పిక్నిక్ ఎప్పుడు తీసుకెళ్తాడు? కిచెన్ సెట్ వాడాలి కదా. ఏంటి దొరికిందే సందని వేస్తున్నాడు. ఇంకా చాలు ఇక్కడ ఇప్పుడు ఇంత పని అయిపోయింది. నా దగ్గర కోపం వచ్చింది అడిగి. ఇంకా గిఫ్ట్ ఇచ్చాక కూడా కూర్చుందేంటి? సో ఇది హరిని గిఫ్ట్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. చూడలేదు. కానీ దీంట్లో నెక్స్ట్ ఎప్పుడైనా దొరికినప్పుడు వీడియో చూపిస్తా. ఇవి తప్ప అన్ని ఉంటాయి. చూపిస్తా. ఇవి తప్ప అన్ని ఉంటాయి. శివ నువ్వు కట్టించేసుకోరాకి. నెక్స్ట్ నేను అన్నయ్య కడతా. నీకు 4 రాఖీలు కడుతున్నావు, ఒకటి కాదు రెండు కాదు. మా అన్నయ్యకి చెయ్యి నిండుగా ఉండాలి రాఖీ అంటే కదా. ఇప్పుడు యాక్చువల్లీ పేరు శివనాథ్ కదా, అందుకే శివగా తీసుకొచ్చింది. శివుడు బాగుందా? యాక్చువల్లీ అర్షిత సెలెక్ట్ చేసి ఇంకొకటి కూడా అదే మీ అన్న పేరు ఇద్దరు పెట్టారు. ఎన్ని రకాలు కడుతున్నాను ఇవాళ శివన్నే. నీకు చెయ్యి ఇట్లా రాఖీతో ఇంత ఇష్టం కదా, అందుకే. అండ్ ఇది యాజ్ యూజువల్ శివ ఫేవరెట్. ఇంకా పెద్దది కావాలంట. శివన్న చెయ్యి ఇప్పుడు ఎలా నువ్వు ఇలా షో ఆఫ్ చేస్తూ దొరుకుతావు. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అందరూ నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. సో మాక్సిమం అందరికి గుడి కింద కూర్చునే వర్షాకాలం అన్నట్టు. సరే పట్టు నీ ఫేవరెట్ పార్ట్. తినలే తిను కింద నుంచి వచ్చు శివ. అంటే నేను దండం పెట్టింది కనిపించాలి కదా అందరికి, అంతే కదా. సరే పట్టు. నువ్వు మళ్ళీ ఉండాలా చూడు. సరే ఒకటి అడగద్దు, ఇంకా కట్టాలా ఏమైనా? చాలా నేనే లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇచ్చేది. ఇంకా నేనే థ్యాంక్ యూ. నేను ఇక్కడ చాలా సీరియస్ గా రాఖీ కట్టడం అది చేసింది. ఇక్కడ చాలా సీరియస్ గా ఆడియన్స్ కూర్చొని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అది నాకు తెలియదు. అంటే ఏం గిఫ్ట్ ఇస్తారు ఏంటి ఏమన్నట్టు చూస్తున్నారు చాలా సీరియస్ గా.
సో ఇప్పుడు బాగి కట్టేసింది, నేను అన్నయ్య కడతా. నేను అంత పెద్ద బొట్టు పెట్టి హడావిడి చేయను. వామ్మో. ఇప్పుడు హారతి పాటలు అవి నన్ను అడగొద్దు ప్లీజ్. ఆల్రెడీ నిన్న నైట్ చాలా టైర్డ్ ఉన్నాం. ఇది అన్నయ్య, ఇది రాఖీ ఫెస్టివల్ కి సంబంధించింది ఏం రాదనుకుంటా. అది అన్న చెల్లెలు ఇది పాడుతుంది. సో వినాయకుడు, చిన్న వినాయకుడు రాఖీ తీసుకొచ్చా. ఇది లేటర్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ లైక్ లాకెట్ అన్నమాట. ఇది గోల్డ్ కాదు, సిల్వర్. మళ్ళీ గోల్డ్ అనుకునేరు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా గోల్డ్ది కొనాలి. అన్ని అక్షంతలు తీసుకోండి. ఏంటి ఏమో ఇస్తున్నారు అన్నయ్య. ఎందుకు? నువ్వు నన్ను దీని వద్దంటే కూర్చున్నావా? రాఖీ రోజు ఏమి ఇచ్చినా వద్దని చెప్పండి. సో ఐ గాట్ క్యాష్. ఇలా కాకుండా చాలా వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ అయితే దానికి గోల్డ్ కొని పెట్టాలి. అదే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొనిస్తారు. గోల్డ్ కొని పెట్టాలి. చాలా ఇస్తారు. డబ్బులు చూపించి పాట పాడతామంటే పాడుతుంది. పాకెట్లో థ్యాంక్ యూ అండి. మధ్య మనకి అశు నాకేం లేదా? అమ్మ దగ్గర నుంచి ఒక 500. ఇప్పుడు విజయ కూడా శివకి కాపీ కట్టా అని చెప్పింది. సో అందరూ అనుకుంటూ ఉంటారు విజయ ఎవరని చెప్పి. సో షీ ఈస్ లైక్ మై హెల్పర్. నేను లేనప్పుడు అత్తయ్యతో పాటు మేధాన్స్ని మొత్తం వీళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట. సో ఈ మధ్య తను మన ఇంట్లోనే ఉంటారు. సో ఈ మధ్య ఇంకా నేను కొంచెం షూట్స్ అటు ఇటుగా స్టార్ట్ చేశాను కాబట్టి అత్తయ్యతో పాటు కంప్లీట్గా చూసుకుంటారు మేధాన్స్కి. సో ఇప్పుడు శివకి రాఖీ కడతారు. శివాని అన్న అని పిలుస్తుంది, నన్ను వదిన అని పిలుస్తుంది. నేను మధ్యలో సిగ్గు కూడా. మెహందీ కూడా రాత్రి పెట్టుకుంది ఫ్రెండ్స్. తనే పెట్టుకుంది మెహందీ. ఏమిస్తుంది కానీ ఫోన్లో చూసి పెట్టుకుందంట మెహందీ. బ్యాటరీ అయిపోయి ఉంటే ఇక ఇప్పుడు నేను పెట్టాలి. అందరు నాకే పెట్టుకున్నాను. శివ అక్షంతలు అదే అయ్యో పర్లేదు, మామూలుగా ఉంది చేసేస్తా. తీసుకో. అది రాఖీ ఎంత నమ్మకమో. మా తేజ తమ్ముడు నిన్న రాకుండా ఇవాళ వచ్చాడు. తిరుపతిలో ఉన్నాడట. ప్రసాదంతో పాటు ఇప్పుడు రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు మంచిగా. ఇది చెల్లి కట్టిందా? వీళ్ళ సిస్టర్ యుఎస్ నుంచి వినాయకుడు పంపించింది. ఇంకొక వినాయకుడు కూడా వచ్చారు ఈయనకి. ఏంటి వినాయకుడు వైబ్స్ మీకు ఈసారి? ఇది తర్వాత లాకెట్ లాగా వాడుకోవచ్చు. తేజ నాకు తమ్ముడు కాబట్టి నా కాళ్ళకి దండం పెట్టుకుంటాడు ఆబ్వియస్లీ. తమ్ముళ్ళు అందరూ వస్తే ఇది ఒక బెనిఫిట్. నేను ఇష్టపడలేదు. నైస్ శారీ. లాస్ట్ ఇయర్ కూడా మంచి చీర తీసుకొచ్చాను నాకు. ఈసారి నువ్వు తొందర పెళ్లి చేసుకుంటే ఏదో ఒక ఈవెంట్ కట్టుకోవచ్చు. ఈ ఇయర్ పెళ్ళి బాగుంటుంది. ఓకే తేజ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ తేజ.
హే గాయ్స్, సో రాఖీలో మధ్యలో మేము బయటికి వచ్చామన్నమాట, మనకి ఇంటికి ఇంకా తమ్ముళ్ళు వచ్చేలోపు. సో నేను శివ ఏమో విష్ణుతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చారు. ఇంకా సిద్ధు తమ్ముడు ఇక్కడే ఉంటే నేను కూడా ఇవాళ ఇక్కడే కట్టేద్దామని చెప్పి తీసుకొచ్చాను రాఖీ ఇంకా స్వీట్స్. అండ్ మాతో పాటు హరిణి కూడా వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ మనం కార్లో వచ్చామంటే నేనైతే డ్రైవింగ్ చేయను కాబట్టి విష్ణు వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. కొంచెం ఆయన బొట్టు చూడండి, ఆయన చేతికి ఆ రాఖీలు చూడండి ఒకసారి. ఎందుకన్నా ఆ రాఖీ మూవీలో ఆయన ఉన్నారు చూడు, జూనియర్ ఎన్టీఆర్ గారులా ఉన్నావు నువ్వు. సో ప్లేస్ ఎక్కడ ఉందన్న ఈసారి కూడా పెద్ద రాఖీ నేను కట్టాం అనుకున్నా, కట్టలేదు, మళ్ళీ కట్టించుకొని వచ్చేసావా. శివకి ఎన్ని రాఖీలు కట్టినా కూడా వాళ్ళ సిస్టర్ ఎప్పుడు ఇలాంటి పెద్ద రాఖీ ఒకటి కడతారు. అది చిన్నప్పటి నుంచి శివకి ఇష్టం అంట. మిగతావి కూడా ఉన్నాయి, లైక్ శివకి ఇష్టం అని చెప్పి ఇట్లా శివుడు రాఖీ కట్టింది బాగి. అండ్ భాయి అని రాఖీ కట్టారు. బట్ అయినా కూడా ఏ రాఖీ కట్టినా కూడా మా ఆయనకి అట్లా చమ్కీ రాఖీ కావాలన్నమాట. సో ఆ రాఖీ వైబ్ వస్తుంది, నీకు తెలియదు అనేసి అని అంటారు. అండ్ ఈ నల్ల పూసలు చూసారు కదా, ఇది నిన్న అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన నల్ల పూసలు ఇవాళ వేసుకున్నాను. మా ఆయన గిఫ్ట్. చాలా నీకెందుకు నాన్న గిఫ్ట్? నీ కార్డ్ నెంబర్ అందరికి చెప్పేస్తా, క్రెడిట్ కార్డ్. లెట్స్ గో నౌ. వచ్చేసాం వాళ్ళ ఇంటి దగ్గరికి, పైకి వెళ్తాం. అవును కాదు, నువ్వేమో కేసర్ కలర్లో నువ్వు పిస్తాలాగు నువ్వు స్టార్ట్ చేశారు. అయ్యా ఇల్లు వాళ్ళు ఎప్పుడు ఆపాను కానీ హస్బెండ్ కేక్ అనలేదు. ఏది మేము అనుకోకుండా అట్లా సర్ప్రైజ్ చేస్తాం. ఏది మీకు నిఘా పెట్టే టైం ఎక్కడుంది? అవును బ్లాక్ చేస్తున్నాం. ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి 9th మరి ఓకేనా? మీరు బాగానే ఉంటే వచ్చేస్తాయి. ఫస్ట్ వాళ్ళు బాగానే ఉంటే అమ్మ ఇది క్యాండిడేట్ ఈ విషయం ముందే తెలిసి తర్వాత వచ్చేవాడు. ఫోటోలో కూడా అన్న ఇదేదో బాగుంది, మనం కూడా తీసుకుందాం. అవును వాడికి ఒక మేత దొరికింది ఇప్పుడు. ప్రొఫెషనల్ వేలో దిగిపోతాడు. ఎంత గింబల్ వేసినా ఒక్కసారి దగ్గరికి వచ్చావు అనుకో జుట్లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ తక్కువ ఉంది, బాగా పిల్లలు పెట్టావు కదా. ఏంటంటే విష్ణు గిఫ్ట్ కొనే టైం కూడా లేదు. అంత గిఫ్ట్ ఇవ్వాలని ఏం లేదు, ఏదైనా మాదే. ఇంకో కార్ కొనుక్కో చెప్పవకన్నా. స్లో మోషన్ తీస్తున్నారు, నువ్వు స్లోగా చేస్తున్నావు. నెక్స్ట్ టార్గెట్ అంటే 26 రాఖీ కదా, అది చెప్పండి క్లియర్. అయాన్షి రావాలి. అయాన్షి ప్రస్తుతానికి అదే వర్కింగ్ టైటిల్. తొందరలో అయాన్షి తీసుకొని వీళ్ళకి వెళ్ళాను. అరే నిన్నంతా శ్రావణ మాసంలో అందరూ అదే రాఖీ పండుగకి రాఖీకి ఇప్పుడు ఏది కావాలో అదే డ్రెస్ చేస్తారు. ట్విన్స్ అని చెప్పాలా? సరే ట్విన్స్ ప్లాన్ చేయండి. ట్విన్స్ అంట సిద్ధు, నెక్స్ట్ ట్విన్స్ అంట. నేను కూడా ఇప్పుడు తమ్ముడికి అదే దీవిస్తా. బికాజ్ యు నో ట్విన్స్. ఓకే అంట. ఇంకా ఏం తెలియదు, నీకు తర్వాత ఇస్తా. ఇది కూడా మీకు మ్యాచింగ్ అయిపోయింది తెలియకుండా. అది నీకు కాదు. థ్యాంక్ యూ. అయాన్ష్ కి స్నాక్స్ అది. ఈ పువ్వు ఏదైనా టెక్నికల్ ఇంకా అది ఒక సీరియల్ లో మొత్తం అలాగే పెట్టాను. అందుకే పువ్వు కూడా నువ్వు వాడుకోవచ్చు. మా అందరికి కూడా వరలక్ష్మి వ్రతాలు వీటన్నిటి వల్ల ఓపిక లేదు. ఓపిక లేకపోతే నేను రెడీ అయ్యాను. అదే ఓపిక ఉంది కాబట్టి నిన్నట్లాగా రెడీ అయ్యేవాళ్ళు. కరెక్ట్ చెప్పావు విష్ణు. వాము రాఖీ కూడా అట్లా రెడీ అయితే ఇంకేం లేదు, వేరే వాళ్ళ thumbnails లో మనం ఉంటాం. నీ అది కూడా కట్టించుకుంటదేమో. కూర్చో. నీకు రాఖీ తెచ్చా. లేటర్ యూ కెన్ యూజ్ ఇట్ as like లాకెట్ గా వాడుకోవచ్చు.
అండ్ నా తమ్ముడు ఎల్లో కానీ బ్లూ కానీ అడిగాడు, సో బ్లూ కూడా తెచ్చా. ఈవీ లై రాఖీ తీసుకొచ్చాను అనమాట. థ్యాంక్ యూ అక్క. ఎలాంటి దిష్టి తగలకూడదని చెప్పేసి. ఇది సిల్వర్ రాఖీ. ఇలాంటిది నీకు గోల్డ్ లో కట్టాను నెక్స్ట్ ఇయర్ గోల్డే కావాలి నాకు. చెప్పాక విత్ ట్విన్స్ విల్లాలో. ఇగో నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు అయాన్షి వచ్చింది, మీరు ఒక విల్లా మంచిగా ఏదైనా ఇల్లు కొనేసుకున్నారు అనుకో, అప్పుడు నీకు ఇలాంటిది గోల్డ్ రాఖీ తీసుకొస్తా. ఓకేనా? పెద్ద టార్గెట్ పెట్టి ఉండాలి. ఇది కూడా తమ్ముడికి దిష్టి తగలకూడదని కట్టేస్తున్నా. ఈ విల్ అమల్ బేబీకి ముందే ఎక్కువ దిష్టి, కొంచెం స్వీట్ పెడతా. డైట్ కాన్షియస్. డైట్ ఫ్రీ స్వీట్ తెచ్చా. థ్యాంక్ యూ సిద్ధు, అది డైట్ ఫ్రీ. షుగర్ ఫ్రీ. ఏం లేదు అట్లా చెప్పా ఫ్రీగా. ఉండు హారతి ఇవ్వని. హారతి ఎవరు వస్తున్నారు? పాట పాడు. హారతి. నేను హారతి వస్తున్నా. మేఘనకు పాట ఏదో ఉంది చూడు కదా. ఒకసారి వాయిస్ నోట్ పంపించమని చెప్తా, అందరు దాంట్లో వేద్దాం. భయ్యా మేరే. హిందీలో కూడా పాట పాడు. మన హిందీ రాదు కదా. కానీ ప్లేట్ అది బాగా డెకరేట్ చేశారు. ఈసారి ఇంటికి వచ్చి రాఖీ కట్టాను. చూడు ఇద్దరు అక్కలు వచ్చారు. సిద్ధు, మే ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ. మరి ఇది ఆగస్టు. కార్ కొనుక్కోవాలి కొత్తది, ఇంకొకటి అండ్ విల్లా కొనుక్కునే అంత పని నీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి వర్క్ ఉంటేనే మనీ అన్నది వస్తుంది, కాబట్టి అంత వర్క్ ఇవ్వాలి ఆ దేవుడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందుకే అది వేసాను. అందుకే దిష్టి తగలకుండా. సో బాగుంది. నైస్, థ్యాంక్ యూ సో మచ్. పిక్చర్ తీయండి. అన్నయ్య కలర్ స్మైల్ చేస్తుంది అలా. దొంగ చెప్పు. ఇక్కడ వేస్తాం మా షుగర్ చక్కెర. ఆగస్ట్ 15th ఇదే కలర్ కోడ్ అంతే, అది వేయవద్దు. తిరంగు దోశ, ట్రై కలర్ బిర్యానీ లాగా ఉన్నది. సరిగా నుంచోండిరా. రెడీ. మీరు హైట్ నెక్కి మధ్యలో ఒక పళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది. ఏమో ఇస్తున్నారు. థ్యాంక్ యూ. టైమే లేదన్నారు అసలు. ఎలా విష్ణు పనులే ఉంటాయి ఇవన్నీ. థ్యాంక్ యూ సిద్ధు. సో ఇవన్నీ ఫార్మాలిటీస్. అసలు ఇక్కడ ఉన్నవి ఏమైనా కూడా మేము తీసుకోవచ్చు కదా. మొత్తం అంతా నీది. నీకేం కావాలంటే సిద్ధు మీ ఇద్దరు రండి ఫస్ట్. ఇప్పుడే నా రాజ్ తమ్ముడు వచ్చాడు. అయితే ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అంటే ఆయన ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆయన మాటల్లో వినండి. ఏంటి చెప్పి ఇప్పుడు ఏదో చెప్పావు నువ్వు. ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం. శ్రావణ మాసమే. నిన్న వరలక్ష్మి వ్రతం జరిగింది. సో మీరు ఎలాగైతే వాయినాలు తీసుకోవడానికి ప్రతి శుక్రవారం వెళ్తారో అలాగే ఈ రాఖీ పండుగ వచ్చింది కాబట్టి మేము కూడా అందరి అక్కల్ని చెల్లెల్ని సాటిస్ఫై చేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకుని రావడానికి ఇంత లేట్ అయింది. సో ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్న శుక్రవారం మీరు అందరింటికి పేరెంటానికి వెళ్ళి ఎంత బిజీ ఉంటారో ఇవాళ అంతా కూడా నేను అలాగే బిజీ ఉంటాను, అక్కలింటికి చెల్లెళ్ళింటికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడానికి అనేసి అని అన్నారు. సో ఇప్పుడు వచ్చాడు నా తమ్ముడు. హ్యాపీ రాఖీ. నాకు తెలిసి అక్క దగ్గరికి వెళ్ళి వచ్చి ఉంటాడు. అక్క దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నావా? వచ్చారా అక్క హైదరాబాద్కి? ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాను. షూట్ నుంచి వచ్చావా? షూట్ నుంచి టైం తీసుకొని మరీ వచ్చాడు. దా కూర్చో. హెయిర్ స్టైల్ అమ్మా. ఈ రాఖీ తీసుకున్నాను. అది మనమే మేమే వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు తీసుకున్న రాఖీ ఇది. దీంతో పాటు ఇంకొకటి ఈవిలా ఇది కూడా కడదాము అని చెప్పేసి అని అనుకున్నాను. ఇది కాకుండా ఇంకోటి ఈ రాఖీ చిన్నప్పటి నుంచి లైక్ ట్రెడిషన్. ఒక దూది రాఖీ కట్టాకే ఏదైనా రాఖీ కడతాను. ఇట్లా డైమండ్లో కొనాలరా నీకు, కొనుమంటావా? అప్పుడు ఎక్కడ గోయాస్లో గోయాస్లో కొనొచ్చు. చూడండి ఎట్లా చెప్తున్నాడో. ఇంకో ఓరియో ఎలా ఉంది? మా ఓరియోకి బాగుంది. వీళ్ళ ఇంట్లో ఒక బర్డ్ ఉంది, దాని పేరు ఓరియో. అది నేను ఎప్పుడైనా వీడికి వీడియో కాల్ చేసినప్పుడు హాయ్ మళ్ళీ చిట్టి చిలకమ్మ అవి పాడుతుంది మేధాంశ్ కోసం. ఎలా నేర్పించే దానికి చిట్టి చిలకమ్మ అండ్ ఆల్? అంటే వచ్చిన దగ్గర నుంచి దానికి ఏదో ఒక రైట్స్ అవన్నీ. ఇట్స్ లైక్ బేబీయేనా? బేబీ అంటే ఆ బర్డ్ కి 7 years బాబుకు ఉన్న IQ ఉంటుంది. అచ్చా, కొంచెం పెట్టానా ఎక్కువ పెట్టానా? కొంచెమే. వీళ్ళంతా ఏంటో నా తమ్ముళ్ళందరూ డైట్ చేసే వాళ్ళు వస్తారు. చెప్పాను కదా వీడు నాకంటే పెద్దే కాకపోతే నన్ను అక్క అంటాడు కాబట్టి ఇంకా తప్పదు ఫ్రెండ్స్. నేనే ఆశీర్వదించాలి నా తమ్ముడిని.
సో ఈ ఇయర్ నువ్వు మంచిగా ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసేసుకో ఇయర్. తప్పకుండా. ఇంకొకళ్ళు అంట ఇద్దరు చాలా అనేసాను అన్న. నువ్వు కూడా నాకు ఎట్లా డ్రెస్ చేయాలి? లాస్ట్ ఇయర్ నేను అన్న మాట నిజమే. వచ్చాడు మే లాస్ట్ ఇయర్ రాఖీకి అవును నేను ఒక బాబు కావాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు ఒక బాబుతో ఉండాలి మా అల్లుడు వచ్చేసి. చూడండి మామేమో ఇంకా పెళ్లి నా నాలుక టంగ్ పవర్ అలాంటిది ఉందిగా. అయితే మంచి మంచి దేవునికి ఇవ్వాలి నువ్వు. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు చూడండి. మంచిగా మొన్న కలిసి నీకు చెప్పాను కదా గిఫ్ట్లు అవి తెయ్యొద్దని చెప్పి. ఏదో చిన్నది షాపింగ్ చేసి తెచ్చావా? ఏదో చీర తెచ్చుకుంటే కట్టుకోట్లా అవన్నీ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు ఆ చీర కడతా నేను. మొన్న కూడా నేను మీరు ఒక చీర తెచ్చిందని నేను హాఫ్ సారీ కుట్టించుకొని మేము బోయా స్ట్రీట్ చేస్తే దాంట్లోనే వేసుకుంటే ఇది నేను తెచ్చిన చీరనే నువ్వు ఇలా హాఫ్ సారీ చేయించేసావా అని ఇంత గుర్తుగా అడిగాడంటే మళ్ళీ అన్నాడు లాస్ట్ ఇయర్ నీకు ఇచ్చిన చీర ఏం చేస్తానంటే అలాగే నువ్వు బ్లౌజ్ కుట్టించాలంటే అది కుట్టించి కట్టుకోవాలేసి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు చీర తెస్తే నువ్వు కట్టుకోవట్లేదని చెప్పి షాపింగ్ చేసి తెచ్చాడు నాకు. ఆ కలర్ చాలా బాగుంది రాజ్, ఎంత బాగా తెచ్చావురా. వీడికి టేస్ట్ చూడండి. దాంతో పాటు ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళది ఓకేనా టోకెన్ 2500 రూపీస్ టోకెన్. ఏమైనా కొనుక్కోవాలి నేను వెళ్ళి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి నేను అదనంగా ఏమైనా యాడ్ చేసి నేను కొనుక్కోవాలని చెప్పి చూడండి మరి నాకు వచ్చింది కాబట్టి నేను ఎలాగో వెళ్ళాలండి. షగున్ ఇచ్చాడు నాకు. షగున్ ఇక్కడ ఉంది. సో థ్యాంక్ యూ. ఆ తర్వాత నీ ఒక్కదాన్ని చేస్తే నేను ఎలా అని శివకు కూడా ఒక షర్ట్ తెచ్చాను. అక్కకి బావకి తెచ్చాడు తమ్ముడు. లాస్ట్ టైం సైజ్ సరిపోలేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తాం ఏంట్రా మేము మీకు చాలా ట్రెండీ రేపు వేసుకో. నేను ఎలా అయితే వేసుకుంటానో అలాగే నేను చాలా బాగుంది. చాలా మంచిగా తేవాలి. మొన్న కూడా అదే సైజ్ మిస్ మ్యాచ్ అయింది అనుకుని ఫీలింగ్ అనుకున్నా కదా. చాలా బాగుంది రాజు. రేపు మేము గుడికి వెళ్ళాలి. భోజనానికి నువ్వు ఇచ్చిన డ్రెస్ ఇది వేసుకొని ఇద్దరం ఫోటో పెడతా. ఇమీడియట్ గా వేసుకుంటా. నువ్వు ట్యాగ్ చేస్తా. చాలా బాగుంది కదా కలర్ కూడా. బాగుంది. ఏంటి అక్కకి బావకి ఇద్దరికి తెచ్చావు. పెద్దమ్మకి ఇక్కడ ఏం సెట్ చేస్తున్నావు? నాకు హాయ్ చెప్పే బదులు ఫస్ట్ విష్ చేయాలి కదా. రక్షాబంధన్ అని చాలా బాగుంది నీ షర్ట్. 9th కదా. ఫస్ట్ కాదు కదా ఫస్ట్ విష్ చేయమన్నావు. ఇవాళ 9th కాబట్టి ఇవాళ విష్ చేస్తాను నేను. ఎప్పుడు ఎదుగుతారు కుళ్ళు జోకుల నుంచి మా క్రేజీ అట్లా. చీర కట్టుకుని వచ్చావు ఓపిక్గా. ఫేస్ అయితే టైర్డ్ ఉంది. బావా ఇవన్నీ నిన్న పూజలో మిగిలిపోయిన క్రిసాంథమమ్స్. లుక్ అట్ హియర్ క్రిసాంథమమ్స్. This is chamanthi mums. This is yellow chamanthi mums and this is purple chamanthi mums. ఇదేంటక్క? వైట్ మామ్స్. అగో అమ్మో ఈ పువ్వుల పేరు తెలియదు బట్ ఇదైతే క్రిసాంథమమ్స్ అని అక్క చెప్పారు. చెప్పు ఏం మామ్స్? These are chrysanthemums and these are చామంతి మమ్స్ అండ్ ఇది కూడా పర్పుల్ చామంతి మమ్స్. ఇది ఏదో ఆస్టర్స్ అని అన్నారు అక్క. అయ్యో ఎగతాళి అలాంటివి కాదండి. నిజంగా నాకు ఇలాంటి పేర్లు తెలియదు వీటికి. జిప్సీ ఇది తెలుసు. సో నిజంగా ఇది తెలీదు. ఇప్పుడు అక్కని ఎక్కిరించట్లేదు మేము. అక్క మాకు నేర్పించింది అని అంటున్నాం. కాదు ఆయన ఏమన్నారు తెలుసా ఇవి అడవిలో ఉంటే. థ్యాంక్ యూ అక్క. కంఫర్ట్ కాస్ట్యూమ్ వేసుకోవాలని చెప్పి మీరు విష్ణు డ్రెస్ చూడాలి. విష్ణు పిస్తా కలర్ వేసింది సేమ్ ఇట్లా కొంచెం ప్లెయినే. నేను ఇలా ఆరెంజ్ చేస్తా. సో మేమిద్దరం ఇట్లా ఇంతకు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించేసి అంత కూడా ఓపిక లేదా నీ తమ్ముడు. చూడు అసలు మన మొక్కలు చూడు వాలిపోయి మళ్ళీ పొద్దున్న ఇదంతా సెటప్ తీసి మిగిలిపోయిన ఉంచు 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 అని చెప్పేసి సెటప్ చేసుకున్నా. నువ్వు వాయించేది ఎక్కువైంది నేనే వాయించుకున్నావు అని రా కూర్చో. నేను కూడా ఎగ్జామ్ ప్రిపేర్ ఫ్లూట్ పెట్టారు అన్నాడు. నువ్వు వాయించడమే కాకుండా నేను వాయించుదాం అనేది. బట్ నువ్వు చాలా కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ వేసుకొచ్చావు. ప్రిపేర్ అయ్యారంటే కౌంటర్ బాగా వచ్చింది. మీ పాట
సిద్ధు పాడాడు తెలుసా? జస్ట్ ట్రై చేశాడు. నేను హార్టీ తిప్పుతాను నువ్వు పాడాలి అని అంటే, డైలాగ్స్ ఏంటి మహి పాటలు లేదా? भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना सताना. ఇది దేనికి అది దేనికి? ఏమో ఇట్లా దూది రాకి ఫస్ట్ కట్టి దూది రాకా? దాని తర్వాత దానికి అలాగే అదంతా అదేంటి నార్త్ ఇండియన్స్ ఏరియాలో పెరిగిన పిల్లలు. ఏంటో అట్లా. సో ఈసారి ఇలా కట్టా. మళ్ళీ మీరు కాదన్నట్టు చెప్తాను. నేను నార్త్ ఇండియనే, వాడికి అన్ని రెడ్ కలర్ ఇష్టం, కదా రెడ్ వస్తుంది. రెడ్స్ వచ్చాయి అన్ని. బై మిస్టేక్ కూడా రేపు వైట్ షర్ట్ వేసే ప్రసక్తే లేదు. ఇంకా పాడవ పాట. రాఖీ కే బంధన్ కో అసలు ఫస్ట్ ఆర్తి తిప్పి కట్టాలి కదా. మేరే छोटी మరి? बहन को ना నువ్వు కట్టేసి ఆర్తి తిప్పితే కాదు కట్టకి హార్ట్ పొట్టు ఇచ్చి పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టి స్వీట్ ఏ స్వీట్ పెట్టి, అడిగాను? మరి ఎన్ని సంవత్సరాలు అర్థం చేసుకుంటుంటా? అదే మరి. ఆ తర్వాత అక్షిత. నేను ఆ స్వీట్ అడిగితే మధ్యలో లడ్డు పెట్టేద్దామని. అంత పెద్దది వద్దు. హాఫ్ ప్లేట్ మరి. మాకు తెలియదండి. సరే హాఫ్ నేను తింటా. ఆ పక్కనే ఉండు. అంకిత వచ్చాక కొంచెం తినిపిస్తా. నాకైతే కొంచెమే తినిపి. ఇప్పుడే అన్నం తిన్నా. సరే అన్నం దీనిలో తిన్నావా? సగం లేదు. బాగుంది స్వీట్. బాగుందా? కవర్ తెచ్చావా? లాస్ట్ ఇయర్ నువ్వు తెచ్చిన ప్లాంట్ ఎక్కడ ఉందో చూపిస్తావా? ఫస్ట్ కవర్ తీసుకో తర్వాత ప్లాన్ చూపి. షగున్ 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 షగున్, షగున్, రాఖీ కట్ షగున్, షగున్. ఉండండి ఉండండి. చెప్పు ఎక్కడ కూర్చోను, ఎక్కడ కూర్చో చెప్పు. రాఖీ రోజు మేము ఇలా బయటికి వచ్చి వర్షు ఇలా వాటర్ తాగుతుంది. ఇప్పుడే మంచిగా ఫుల్గా తినొచ్చి గుడి దగ్గర చూడండి ప్లూటోకి రాఖీ కట్టేసి ఏం తినకుండా రోటీ తిని మీరు ఇగోండి ఆర్తి అగర్వాల్ వచ్చారు. హాయ్ హాయ్ నువ్వు హాయ్ గైస్ చెప్పాలి. మా గుడ్డులాగా చెప్పు. సో మనీ అక్కకి షూట్ దగ్గర టైం దొరకలేదని మేమే ఇలా ఇక్కడ సెటప్ చేసాం. చూడండి అమ్మవారి గుడి దగ్గర బాండింగ్ చాలా ఇయర్స్ అలాగే స్ట్రాంగ్ ఉండాలి. జీవితాంతం ఉండాలి. అది కూడా నువ్వు దండం పెట్టుకోవాలి అక్క కాళ్ళ కన్నా. అది ఓకే చలో స్వీట్ పెట్టు ఫోటో మనకి స్వీట్ మళ్ళీ మనకి హారతి ఇవ్వాలంట చెప్తుంది నీ కూతురు. ఇంట్లో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. ఒకటి మంచి కలర్ తీసుకొచ్చాం. చూడు 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 నీకు నచ్చుతుంది అని చెప్పి ఆ కలర్ పిక్ చేసా. ఇట్స్ వెరీ నైస్ రా. అండ్ చాలా మెత్తగా ఉంది సార్, చాలా మెత్తగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఒక సమావేశం జరుగుతుంది, అది ఏంటో మాకు తెలియదండి. నేనైతే వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నా. గుడి దగ్గర ఉన్నావు చూడు, డివైన్ గా మాట్లాడాలి. సో గైస్ రాఖీ సెలబ్రేషన్స్ ఈ ఇయర్ ఇలా జరిగిందనమాట. ఇంకా చాలా మంది రాలేదు, కుదరలేదు, కొంచెం బిజీ డే. అండ్ నెక్స్ట్ డేనే మనకి బిఫోర్ డే పూజ ఉండడం వల్ల అండ్ వర్షాల వల్ల అటు ఇటుగా కొన్ని మనం టైంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఈ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయింది. సో మీ రాఖీ కూడా చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ అగైన్, బై.